వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సురేష్. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేట్నగర్ మండలంలోని కృష్ణాపురం జలాశయం వద్ద జరుగుతున్న అక్రమాలను మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి తీవ్రంగా ఖండించారు. జలాశయం వద్ద అక్రమంగా మట్టి తరలిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజల ఆస్తులను కొల్లగొడుతున్న అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుని జలాశయాన్ని పరిరక్షించాల్సిందిగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసిన, ఎస్పీ గారికి విజ్ఞప్తి చేసిన ఈ కూటమి ప్రభుత్వం ఉండే వ్యవస్థలో కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ఏం చేయలేకపోతున్నారు, దోపిడీ విధానాన్ని అరికట్టలేకపోతున్నారు. మళ్ళీ రెండో తూరు రిపీట్ చేస్తున్నారు. మన నియోజకవర్గంలో జరిగే దోపిడీ అది ఎవరి వల్ల జరుగుతుందో దోపిడీ కలెక్టర్ తెలుసు, ఎస్పీకి తెలుసు, ఎంఆర్ఓ తెలుసు, ఎండిఓకి తెలుసు, ఎస్ఐకి అందరూ కూడా తెలుసు. కానీ దాన్ని అరికట్టలేకుండా పోతుండరు. దీనికి ఎగ్జాంపుల్ కృష్ణాపురం ప్రాజెక్టు గోపాలరాజు గారు, అంతకుముందు జడ్జిపల్లి నారాయణ రెడ్డి గారు వాళ్ళ కృషి వల్ల, గోపాలరాజు గారి కృషి వల్ల అది కృష్ణాపురం ప్రాజెక్టు రావడం జరిగింది. అది 6,700 ఎకరాల వరకు పారుదల ఉంది. ఆ పారుదల అక్కడ నీళ్లు వస్తే ఆ కింద ఉండే పారుదల కాకుండా నీళ్ల దాహం కూడా తీర్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నేను డిప్యూటీ సీఎం అయినా కూడా 2 కాలువలు కూడా పనులు పెట్టి అక్కడ ఏపీ చెరువు, అదేవిధంగా ముందుగుప్పు చెరువు, అదేవిధంగా అమ్మగారి చెరువు, ఒక 10 చెరువు, 14 చెరువులు, 16 చెరువులకి నీళ్ల అనుసంధానం కూడా చేయడం జరిగింది. ఈరోజు ప్రాజెక్టు బాగా ఎండిపోయే పరిస్థితి వస్తే అక్కడ పూర్తిగా నిలువ దోపిడీ చేశారు. దాంట్లో ఉండి ఇసుక మొత్తం వెళ్ళిపోయింది, మట్టి వెళ్ళిపోయింది. నేను మైన్స్ సంబంధించిన ఏడీ గారిని అడిగితే నాకు సంబంధం లేదు, ఎటువంటి పరిస్థితిలో ఇటువంటి మమ్మల్ని అడగొద్దన్నారు. మరి అడవుల పరిస్థితి ఏమి? ఎక్కడ చూసినా గుట్టులు కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది కదా. మన సంపద అంతా ఎక్కడ వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నది కదా. అది ఎవరి ద్వారా వెళ్ళిపోతుందో నేను చెప్పదలుచుకోలేదు. నీకు బాగా తెలుసు. నీ వల్ల పూర్తిగా నాశనం అయిపోయింది. ఇది ఎంఆర్ఓ ఇరిగేషన్ చూడాలన్నారు. ఇరిగేషన్ ఎస్సీ గారికి నేను 8 పర్యాలు ఫోన్ చేసినందున ఆయన కనీసం నా ఫోన్ తీసుకునేదాన్ని కూడా నాకు చాలా దగ్గరగా ఒకప్పుడు ఉన్నా ఆయన తీసుకునే దానికి భయపడి తీసుకోలేదు. కానీ జేసీ గారికి చెప్పినా జేసీ గారి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు. నిన్న ఎంఆర్ఓ గారితో మాట్లాడినా ఎంఆర్ఓ కూడా ఇది అన్యాయం జరిగింది, మేము అందరిపైన ఎఫ్ఐఆర్ కట్టుకున్నా, యాక్షన్ తీసుకున్నామన్నారు. ఇది ఎంత దోపిడీ అంటే సంపద దోపిడీ కాకుండా రైతున అట్నే వాళ్ళ యొక్క రైతు యొక్క పంటలు పండించుకునే కార్యక్రమాలు లేకుండా చేస్తున్నారు. ఇదే విధంగా జరిగితే అసలు ప్రాజెక్ట్ ఉంటుందో అది కంప్లీట్ గా నదీ ప్రవాహంలో కొట్టుకొని పోతుందో మాకు అర్థం కావట్లేదు. దీనిపైన కలెక్టర్ గారు, ఇరిగేషన్ ఎస్సీ గారికి మళ్ళీ చెప్తున్నాను, మీరు వచ్చినాక ఎన్ని చెరువులు దోపిడీ అయిందో మీరు చూడండి. ప్రతి చెరువు దోపిడీ చేశారు. నేను మీతో 10 పర్యాలు మాట్లాడినా ఎన్టీఆర్ జలాశయం అనేది కలగొంటుంది, ఎందుకు నిలిపేసినారని చెప్తే 50 లక్షల రూపాయల వరకు వర్క్ జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చినాక రేట్లు ఎక్కించలేదు కాబట్టి ఎవరు ముందుకు రాలేదు, అందువల్ల మేము చేయలేకపోయినామని ఆయన చెప్పడం జరిగింది. ఈ డిగ్రీ కాలేజ్ విషయంలో చంద్రబాబు కూడా మొరపెట్టుకున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో ఆ డిగ్రీ కాలేజీని మామూలుగా వైఎస్ఆర్ పార్టీని పెట్టినాము, ల్యాండ్ అలాట్ చేసినాము, టెండర్లు కూడా పెట్టినాము, క్యాన్సిల్ అయింది. దాని టెండర్ తెచ్చి ఆ ఎదురుగుప్పల్లో డిగ్రీ కాలేజీ బిల్డింగ్లు కట్టమని చెప్పి నేను రిక్వెస్ట్ చేసుకున్నా. దానికి కూడా అతిగతి లేదు.